నుంచి ప్రార్థన చేస్తూ ఆ దైవజనుడు, ఆ ప్రవక్త మన సిటీకి రావాలా అని చెప్పి నాతో పాటు చాలా మంది మేము ప్రేయర్ చేసినాం. ఎందుకనంటే దేవుడు ఆ దైవజనుడికి ఎండ్ టైమ్ రివైవల్లో దేవుడు భాగంగా ఆ రివైవల్ రావాలి అనంటే అపోస్తులు రావాలి, ప్రవక్తలు రావాలి. ఆ ప్రవక్తలు అపోస్తులు వాళ్ళు వస్తేనే ఆది అందు ఎలా అయితే యెరూషలేము, జూడియా, సమరియా, ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ రివైవల్ జరిగిందో ఆ రివైవల్ వస్తుంది అని చెప్పి దేవుడు నాకు దర్శనం ఇచ్చినప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ మా ఆశ్రమంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు మంచి రెవల్యూషన్ ఇచ్చి ఒక సూపర్ న్యాచురల్ ప్రాఫెసీని హైదరాబాద్ మీద దేవుడు పెట్టడం జరిగింది. ఆ సూపర్ న్యాచురల్ ప్రాఫెసీ ఎండ్ టైమ్ రివైవల్ హైదరాబాదు వరల్డ్లో ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందని దేవుడు ప్రవచనాన్ని రిలీజ్ చేసింది. ఆ ప్రవచనాన్ని రిలీజ్ చేయాలంటే ఒక అపోస్తులుడు, ఒక అభిషక్తుడు, ఒక ప్రవక్త వచ్చి దానిని రిలీజ్ చేయాల. అప్పుడు ఇక్కడ నుంచి ఆ ఎండ్ టైమ్ రివైవల్ అనేది వెళ్తుంది. నాకు దేవుడు చెప్పింది 2022లో అది చేయమంటే నేను గట్కేసర్లో మా బృందము ఎండ్ టైమ్ రివైవల్ అని ఒక 120 మంది మేడగదిలు ఎట్లా ఉన్నారో అలాంటి ఒక మీటింగ్ చేసి మేము రిలీజ్ చేసినాం. అప్పటి నుంచి చాలా విషయాలు మార్పు జరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు ఒక రివైవల్ కొరకు మనము వేచి ఉన్నాము. మన దేశంలో, మన రాష్ట్రంలో, వేరే వేరే రాష్ట్రాలలో చూసుకుంటున్నాము ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని కష్టాలు మన క్రైస్తవులు అనుభవిస్తున్నారు. ఆ కష్టాలు, ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నారు కాబట్టి మనకు ఎందుకు జరుగుతున్నాయని కూడా తెలుసు. ఆత్మీయంగా మనము న్యాచురల్గా చూడడం కాదండి, ఆత్మలోకంలో చూడాలి. నాకు దేవుడు చాలా విషయాలు కనపరుస్తూ ఉంటాడు. ఆత్మలోకములో సాతాను శక్తులు దద్దరిల్లి వణికి అవిట్లకు అర్థమైతే లేదు ఏం చేయాలి. ఎందుకనంటే సూపర్ న్యాచురల్ గ్రేట్ మైటీ ఫైర్ వరల్డ్ అంతా పడబోతుంది. ముఖ్యంగా ఇండియాలో మనకు తెలుసు ఎన్ని శుద్ర శక్తులు, ఎన్ని మంత్ర శక్తులు, ఎన్ని తంత్ర శక్తులు జరుగుతూ ఉన్నాయి మనకందరికి తెలుసు. నేను చెప్పను నోరు తెరిచి. ఆ మంత్రతంత్ర శక్తులు పోవాలి అని అంటే ఏలియా ప్రవక్త ఒకడే చాలు. ఆ ఏలియా ప్రవక్త దేవుని మాట విని వస్తే అగ్ని వచ్చి ఆ బయలు యొక్క ఆ ఆల్టర్ బలిపీఠాన్ని ఆ అగ్ని తీసేయాలి, అది కాల్చాల. ఆ అగ్ని ఆ రోజు జరిగింది. అదే రోజు దేవుడు రిపీట్ చేయాలి. అందర్ సింగ్ గారితో మాట్లాడి మరి వీడికి రండి అని హైదరాబాద్కి క్లియర్గా ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక ప్రవక్త వస్తుందంటే బయలు ప్రవక్తలు లేస్తారు. ఆ బయలు ప్రవక్తలని తొక్కాలి అని అంటే ఒక ఏలియా అభిషేకం కలిగినటువంటి ప్రవక్త కావాలి. ఆ ప్రవక్త మరి దేవుడు ఆ అభిషేకం ప్రాఫెట్ భజందర్ సింగ్ గారికి ఇచ్చిండ్రు. అది నాకు బయలుపరిచిండు, మనకందరికి బయలుపరిచిండు. కాబట్టి అందుకే మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి మనం ఒకటి గ్రహించాలి, మనము మన పోరాటము శక్తితో కాదు, బలంతో కాదు, మన శరీరంతో కాదు, మన ఇంటలెక్ట్తో కాదు, మనకి ఎన్ని బైబిల్ వర్సెస్ వస్తాయి ఏమొస్తాయి దాంతో కాదు, ఆత్మలో పోరాడుతున్నాం. ఎవరైతే సీరియస్గా ఆత్మలో పోరాడతలేరో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఆశా మాషా తమాషా కాదు ప్రాఫెట్ భజందర్ సింగ్ అని అంటే. చాలామంది ఏదేదో అనుకుంటా ఉన్నారు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, డూ నాట్ జడ్జ్ ఎనీబడి, డూ నాట్ సే ఎ వర్డ్, డూ నాట్ రిలీజ్ ఎనీథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు నాట్ బీ గుడ్. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ బ్యాడ్. బికాస్ సాల్ వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ అన్నాడు. వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ అననీయాస్, స్టీఫెన్ అనలే. If someone is speaking something bad against a man of God, a prophet of God, that is a guest into our city, be careful. As a prophet, as an apostle, as a bishop, I am saying be careful. Anybody is talking outside also, you tell them please. Manak telidu, let's not talk. We are inviting a guest. Let's honor the guest and let us lift up the name of Jesus. Hyderabad, Pattanam, Secunderabad, Pattanam, all over the world, ends of the earth ki ఎగ్జాంపుల్ గా నిలబడబోతుంది. కాబట్టి ఈ రివైవల్ కావాలి. ఎప్పుడు రివైవల్ వస్తుంది? రివైవల్ వచ్చినప్పుడు ఒక రెవల్యూషన్ వస్తుంది. అన్న సాలమన్ అన్న ఉన్నాడు ఇక్కడ.
రెవల్యూషన్ తీసుకురావాలా అని 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఆయన బాధపడతా ఉన్నాడు. ఎంతో మంది ఇక్కడ ఉన్నారు, చాలా మంది, ఎవ్రీబడి ఈస్ దేర్ దట్ దే వాంట్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్ అ రెవల్యూషన్. దేవుడు ఆ రెవల్యూషన్ అపోస్తులది, ప్రవక్తల ఎండ్ టైం రెవల్యూషన్ తేబోతున్నాడు ఇక్కడ. అది రావాలంటే ఒక అభిషక్తుడు వచ్చి ప్రార్థన చేస్తే అనేక ప్రవక్తలు, అపోస్తులు క్రియేట్ అవుతారు. దానిని మనము కట్ చేయాలి అంటే నెగిటివ్ మాట్లాడాలి, సాతానికి జాయిన్ చేసి చేస్తే అది మన పట్టణంలో కాదు. కాబట్టి మనము నోరు మూసుకొని ఏదన్నా అర్థం కాకపోదు, నోరు మూసుకొని ప్రభువా తండ్రి నువ్వు చేయి, నువ్వేం చేస్తావు నాకు అర్థమైతే లేదు. సైలెన్స్, యూనిటీ, యూ విల్ సీ ది అనాయింటింగ్ ఫాలింగ్, బ్రేకింగ్ ద యోక్స్, అండ్ ద రివైవల్స్ విల్ స్టార్ట్. When the revival starts, revolution will come. When the revolution comes, reformation will take place. So be a part of revival, be a part of revolution, and see the reformation that Hyderabad will be an example. So ప్రార్థన చేయండి. మనం అందరం ఒక్కటే రోజు ఉంది మనకు, ఓన్లీ వన్ డే, అండ్ శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మతో ఇది చేస్తానని దేవుడు చెప్పిండు. All our efforts does not matter. God will do a miracle. Amen. So that no man will get glory. Yes. అందుకే ఇది జరుగుతుంది. మమ్మల్ని చూస్తున్నారు, మేము చేసినామని, వీళ్ళు చేసిరని, వాళ్ళు చేసిరని, మనం అందరము వారికి వీరికి చేస్తున్నామని కాదు, ఒక యూనిటీతోని. How good and pleasant it is for brothers to live in unity. ఆ యూనిటీ ఉంటే మొత్తం దేశాన్ని సక్సెస్ చేయొచ్చు. సాతాను యొక్క టూల్స్ డివైడ్ అండ్ రూల్. మీరు డివైడ్ అని అంటే వాడు రూల్ చేస్తాడు, మీరు యూనిటీ అయిన అంటే దేవాది దేవుడు, పరలోకం దూతలు దిగి వచ్చి సాతాను శక్తులను అనగొట్టి దేశాన్ని రూల్ చేస్తుంది. అది మన మీద డిపెండ్ అయి ఉంది. గాడ్ బి ద గ్లోరీ. ఆమేన్, ఆమేన్, ఆమేన్.